వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవాతి దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల అయితే నేను చాలా సూపర్గా ఉన్నా. చాలా బాధ అవుతుంది అబ్బా ఆటో వాళ్ళని చూస్తే. అఫ్ కోర్స్ ఆటో వాళ్ళతోటి కొన్నిసార్లు మనకి గుడ్ మెమరీస్ ఉండొచ్చు, బ్యాడ్ మెమరీస్ ఉండొచ్చు, వాట్ ఎవర్. బట్ ఫిర్జాది కూడా కమాన్ నుండి ఇంకొంచెం వెనుక నుండి నేను తీయలేదు. కొంచెం ఆడ పోలీస్ వాళ్ళు ఉండే అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని కొంచెం ముందుకు వచ్చి తీసిన. ఆ ఫిర్జాది కూడా కమాన్ నుండి చూడండి లైన్. ఆల్రెడీ రీసెంట్గా 2 days బ్యాక్ ఏమో రీల్ తీసిన నేను. సుమారు 1 గంట పడుతుండొచ్చు అన్న మా లైన్ వచ్చే వరకు అని ఇందాక ఒక అన్న అన్నాడు, అక్కడ మాట్లాడినా నేను. మస్తు బాధ అనిపిస్తుంది. పొద్దున్నే నాగోల్ దగ్గర ఒక వీడియో షూట్ చేసిన, ఆడ కూడా విపరీతమైన లైన్, ఈడ కూడా విపరీతమైన లైన్. మామూలుగా ఎల్పిజి బండ్ల కొరకు అది ఆటోలైనా కార్లైనా లైన్ ఉంటుంది ఎవ్రీ టైం. చాలా సందర్భాల్లో కూడా మనం వీడియోలు చేసినాము. బట్ ఈ యుద్ధం తర్వాత ఇంకా భారీ యుద్ధం అయింది. ఇప్పుడు ఏంటిదంటే ఫస్ట్ ఒక పూట అంతా ఇక్కడ క్యూ లైన్ వెయిట్ చేయాలి, ఓకేనా? ఒక పూట అంతా క్యూ లైన్ వెయిట్ చేసిన తర్వాత వాళ్ళ సీరియల్ నెంబర్ దాకా వచ్చే వరకు అది దొరికితే ఓకే, దొరకకపోతే పరిస్థితి ఏంటిది? మళ్ళీ ఇల్లు గడవాలి, ఈఎంఐలు కట్టాలి, వాళ్ళు కొంతమంది రెంట్కి తీసుకొచ్చుకుంటారు. దేశ రాజకీయ వ్యవస్థ ఈ రకంగా ఉందబ్బా. ప్రజలకి మంచి చేయాలి కదా మనోళ్ళు. ఎవరు ఏమనుకోకండి, బట్ బాధతోటి చెప్తున్నా. అదే ఆ సూపర్ గ్యాస్ అనేది గ్యాస్ స్టేషన్. అండ్ ఆటో అన్న వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తే మీకు ఎంత టైం పట్టింది అన్న గ్యాస్ దొరకడానికి అనేది వీడియో కింద టైం ఉంటే ఖచ్చితంగా చేయండి. ఐ ప్రే టు జీసస్ మీకు ఎల్పిజి గ్యాస్ కొరత తీరాలని. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్ బాయ్. ఇది ఉప్పల్ ఏరియా, అంటే చూసిన వాళ్ళు గుర్తు పట్టి ఉండొచ్చు, బట్ నేను ఏరియా చెప్పకుండా నేను వీడియో చేసిన. ఉప్పల్ ఏరియా, ఈ ఉప్పల్ రోడ్లు, ఈ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, పిల్లర్లు.